హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి టెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫస్ట్ డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. డెమో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఈ వీడియోను అందరూ లైక్ చేయండి, మీ సపోర్ట్ని తెలియచేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. చాలామంది పెట్టారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కొత్త వాళ్ళు కూడా కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు 9:16 రేషియోలో అడ్వాన్స్ లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ అట్లా డ్రాగ్ చేయండి. తర్వాత కట్ చేసుకుందాం మన చేతిలో పని. నెక్స్ట్ లేయర్ అండ్ మీడియా. మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. అదే ఒక ఇమేజ్, స్టోన్ ఇమేజ్ తీసుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. 3 డాట్స్, సెండ్ టు బ్యాక్. రైట్, చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. కొంచెం పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ లేయరు మీడియా. నేను మీకు ఒక బ్లాక్ షాడో ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ బ్లాక్ షాడోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. షాడో ఇమేజ్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. కొంచెం పెద్దగా చేసి ఇలా కిందకి పెట్టండి. అండ్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. లేయరు మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఒక మంచి పిక్ని ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ మ్యాజిక్ రిమూవర్లో ఫోటో సరిగా కట్ అవ్వకపోయినా, ఎడ్జెస్ పైన డిస్టర్బెన్స్ ఉన్న పిక్సార్ట్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ నీట్గా ఎలా కట్ చేసుకుంటారని స్పెషల్ వీడియోలు చేశాను, డిస్క్రిప్షన్లో పెట్టాను. చూసి నేర్చుకొని ఫోటోని ఇక్కడికి పెట్టండి. లేదు మాకు ఫోటో నీట్గా కట్ అయిందంటే ఇలా పెట్టుకోండి. ఏమైనా అడ్జస్ట్మెంట్లు కావాలంటే క్రాప్ చేసుకోండి. అది మీకు అడ్జస్ట్మెంట్ కావాలితే చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఓకే, ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెడతాను. ఇలా పెట్టేసి ఈ షాడోని కూడా ఈ కాళ్ళ కిందకి జరుపుతాను కరెక్ట్గా పాయింట్లోకి. ఓకే, ఫస్ట్కి వచ్చాను. లేయరు మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకొని కిందకి వెళ్ళి మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి. ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. పైకి వెళ్ళండి. క్రాపింగ్ అనే ఆప్షన్లో కొంచెం దగ్గర క్రాప్ చేసి మాస్క్ ఆన్ చేసి ఫెదర్ ఇంక్రీజ్ చేయండి. ఇలా ఇక్కడ వరకు వచ్చేసి ఫోటో పైకి పెట్టి 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ ఇలా జరపండి. ఇప్పుడు నేను జరుపుతున్నాను చూడండి. ఇలా జరపండి, చూడటానికి బాగుంటుంది. అండ్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. నెక్స్ట్ లేయరు మీడియా. నేను మీకు ఒక హాట్ పార్టికల్స్ వీడియోని ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను పక్కనే ఉన్న వైట్ బాక్స్ ఇది క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. అండ్ బ్లెండింగ్లో స్క్రీన్ అప్లై చేయండి, బాగుంటుంది. అండ్ ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. ఇలా ఇక్కడికి పెట్టేయండి. ఇలా పెట్టేసి అండ్ ఈ లిరికల్ చివరికి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, ఫస్ట్కి రండి. అండ్ ఈ లిరికల్ వీడియోని క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచండి. ఫస్ట్కి రండి. లేయరు మీడియా. నేను మీకు ఒక వైట్ కలర్ బార్డర్ ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడ తీసుకొని స్ప్లిట్ స్క్రీను పక్కనే వైట్ బాక్స్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు క్రియేట్ చేయడం అయిపోయిందండి. ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని క్లిక్ చేసి మీరు అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో కొంచెం శాచురేషన్ పెంచుకోండి, డెప్త్ కోసమే. ఇంక చాలు. మీ ఫొటోస్కి ఏమైనా కలర్ తక్కువ ఉన్నాయి అనుకుంటే ఒక్కసారి టచ్ చేసి అడ్జస్ట్మెంట్లో కొంచెం శాచురేషన్ పెంచండి, అంతే, బాగా కనపడతాయి. క్రియేట్ చేయడం అయిపోయిందండి. చూడటానికి చాలా బాగున్నాయి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. మీ ఫోటో పెట్టి ఇలా క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్రేట్ 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.